గణతంత్ర వేడుకలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. పరేడ్తో గణతంత్ర దినోత్సవం చేయాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా భేషజాలను పోకుండా ఉండాలని, ఆయనకు సద్బుద్ధి రావాలని కోరారు. రిపబ్లిక్ డే వేడుకలకు కరోనా ఉందని సాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, బీఆర్ఎస్ సభకు లేని కరోనా రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిందా అని ప్రశ్నించారు ఆయన. దానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ప్రొసీజర్ ఉంది. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు గుడ్డిగా ఆమోదించేటువంటి ప్రక్రియ రాజ్యాంగం అనుమతి కల్పించలేదు. When government is formulating some anti-people policies, governor has got full rights to discuss, debate, keep in abeyance pending till the matter is resolved. అట్లా కాకుండా 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, సంవత్సరం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కనీసం పరిజ్ఞానం లేకుండా మీరు మాట్లాడిస్తున్నారే కేసీఆర్ గారు. ఇది తెలంగాణకు శోభనిస్తుందా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇది ఎంత మాత్రం కూడా సబబు కాదని గవర్నర్ గారిని, గవర్నర్ వ్యవస్థను పదే పదే అవమానించడానికి, కనీసం మహిళా గవర్నర్ ని చూడకుండా మినిమం ప్రోటోకాల్ కూడా పాటించకుండా పైపెచ్చు మీ యొక్క తాబేదారులు ఇవాళ